బాగా భుజించేవారు కాదు, భుజించిన దాన్ని జీర్ణం చేసుకునేవారే ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకునేవారే ధనవంతులు. మీలో ఉన్న శక్తి తెలియనప్పుడు మీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత మీరు అందరికీ శిఖరంలా కనిపిస్తారు. జీవితం మోయలేని బరువే అయినా మోయాల్సిన బాధ్యత మాత్రం నీదే. మీరే ఆలోచించండి. బ్రతుకుని ఇచ్చినవాడు ఆ మాత్రం దారి చూపలేడా? అందుకే ధైర్యంగా ఉండండి. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకు. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేలా ప్రయత్నించండి. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే కానీ అర్థం కాలేదు వాడు ఎంత అదృష్టవంతుడిని అని. అందరూ అంతే, ఉన్నదాని గురించి సంతోషించకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాము. మీ లైఫ్లో ఎదగాలంటే మీ తప్పులను మీరు సరిదిద్దుకోండి. ఎదుటివారిని కోపగించుకోకండి, శాంతం వహించండి. ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. మీ మౌనం మాటను మాత్రమే చంపుతుంది, కానీ అబద్ధం వ్యక్తిత్వాన్ని చంపుతుంది. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యంలాగా కనిపిస్తుంది. ఆస్తులు సంపాదించలేదని కన్నవారిపైన, కోరికలు తీర్చలేదని దేవుడిపైన ద్వేషం పెంచుకోకు. కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం అంతా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే. నీ మంచి గుణం నిన్ను రాజును చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. చిరునవ్వు, మౌనం రెండూ గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని ప్రవర్తించండి. మాట అనేది నిచ్చెన లాంటిది, పైకి తీసుకెళ్లగలదు, అలాగే తిరిగి రాని లోతుల్లోకి పడివేయగలదు. అర్థమైంది అనుకుంటా. కొందరి మాటలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా చేసి తీరాలి. తప్పు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి చేసే ప్రయత్నం, అంతేకాని తప్పును సమర్థించకూడదు. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధం ఉండకూడదు. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. నీతులు అనేవి సుతిమెత్తగా ఉంటాయి, నిజాలు అనేవి మాత్రం సుత్తి దెబ్బలా ఉంటాయి. ఇష్టం, ఈర్ష్య రెండూ మన మనసుకు తెలిసిన భావాలే. అదేమిటో, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. మరేంటో, ఈర్ష్య ఉన్న మనిషి చేసే ప్రతి పని మనకు చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది, కష్టమైనా ఇష్టమైనా. పూలతో నిండి ఉన్న తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండి ఉన్న మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. కృతజ్ఞత గొప్ప సుగుణం మాత్రమే కాదు, అన్ని సుగుణాలకు తల్లి వంటిది. పరుగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుందంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో. నీ బలహీనతలను
మరోసారి పరిశీలించుకో. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పుపడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు. డబ్బుతో కొనలేని వాటిపై నీ సమయాన్ని ఖర్చు పెట్టు. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో తృప్తిపడుతూ జీవిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. నాకు తెలిసింది వేదం అనుకుంటే మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే మూఢత్వం. జీవితం విలువ ఏమిటో జీవితం గెలిచిన వాడికంటే ఓడిన వాడికే ఎక్కువగా తెలుస్తుంది. ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష పడదు. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి దిగజారి పతనమే మూటగట్టుకుంటాడు. మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు విజయాలు మూటగట్టుకుంటాడు. ఇది సత్యం, ఇదే సత్యం. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడివి అవుతావు. సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడివి అవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడివి అవుతావు. ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. కావాలనుకున్నా కలిసి ఉండలేరు. నువ్వు ఆనందంగా ఉండాలని తీర్మానించుకుంటే నిన్ను బాధ పెట్టగల శక్తి ఎవరికి ఉంటుంది? నీ మనసుకి పెదవులకి మధ్య ఎవరూ లేనప్పుడు నీ నుంచి నవ్వు ఎలా దూరమవుతుంది? నీలో చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. పొగడ్తలతో బతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. నీకు అవమానం జరిగిన చోట నీకు కావలసింది తిరిగి నిలబడే ధైర్యం, అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు. మంచివాడు మహారాజు అయినా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు. ఈ ముగ్గురిని జీవితంలో ఎప్పటికీ దగ్గరికి రానివ్వకండి. మనకు విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ధనం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. అన్నీ పట్టించుకున్నా, అందరినీ పట్టించుకున్నా అన్యాయమయ్యేది నువ్వే.